జై శ్రీకృష్ణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయంలోని దశమస్కంద పరిచ్ఛేదము 37వ దశకమైన శ్రీకృష్ణావతార ప్రసంగము దశకం యొక్క అర్థాన్ని ఇప్పుడు విందాం. పరమానంద స్వరూపుడువైన శ్రీహరి పూర్వకాలమునందు జరిగిన దేవాసుర సంగ్రామమునందు నీవు అనేక రాక్షసులను సంహరించితివి. పరమాత్మ స్వరూపుడువైన నీ చేతిలో చచ్చినను ఇంకను కర్మశేషము మిగిలియున్నందువలన ఆ రాక్షసులు పరమపదము చేరలేదు. అందువలన ఆ రాక్షసులు తిరిగి భూమిపై జన్మించి అనేక విధములైన దుర్మార్గములను చేయుచుండిరి. అట్టి దుర్మార్గుల యొక్క భారమును భరించలేక భూదేవి బ్రహ్మతో మొరపెట్టుకొనుటకై పోయెను. ఆ సమయమున ఇంద్రాది దేవతలు అందరూ ఆ బ్రహ్మలోకమునందే ఉండిరి. అప్పుడు భూదేవి బ్రహ్మతో ఇట్లు విన్నవించుకొనెను. బ్రహ్మదేవ, దుర్జనుల యొక్క భారమును భరింపలేక నేను సముద్రమునందు మునిగిపోవుచున్నాను. స్వామి, దీనురాలైన నన్ను రక్షింపుము తండ్రి. నా బాధ ఎట్టిదో ఈ దేవతలకు కూడా అడిగి తెలుసుకునుము. ఈ విధముగా దుఃఖించుచు బాధపడుచున్న భూదేవిని దేవతలను చూసి బ్రహ్మదేవుడు నిన్నొక మారు తన హృదయమున ధ్యానించెను. బ్రహ్మదేవుడు దేవతలతో, ఓ దేవతలారా, భూదేవి మాటలు యథార్థములు. శ్రీమన్నారాయణుడు మాత్రమే మిమ్ము మరియు భూదేవిని రక్షించును. కావున మనమందరము శంకరునితో కలిసి క్షీర సముద్రమునకు పోయి అచటనున్న శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి స్తుతించెదము అని అనగా, దేవతల అందరూ భూదేవితో కలిసి నీ నివాసమైన వైకుంఠమునకు బయలుదేరిరి. స్వామి, దేవతలందరూ భూదేవితో కలిసి క్షీర సముద్ర తీరమునకు చేరిరి. ఆ క్షీర సముద్రము పైనుండి చల్లని మంద మారుతములు వీచుచుండెను. అచట దేవతలందరూ కలిసి నీ యొక్క చరణ పద్మములను ధ్యానింపసాగిరి. అప్పుడు బ్రహ్మదేవుని మనస్సులో నీ మాటలు వినిపించినవి. అందువలన బ్రహ్మదేవుడు పరమాత్మ తనకు స్వయముగా వినిపించిన మాటలు దేవతలకు ఈ విధముగా వివరింపసాగినాడు. దేవతలారా, దుష్టులైన రాజులచే భూమి బాధలు పడుచున్న విషయము అంతయు నేనెరుగుదును. అట్టి దుష్టరాజులను సంహరించుటకై నేను నా సంపూర్ణమైన అంశతో యాదవ వంశమున జన్మించెదను. కావున దేవతలైన మీరు కూడా మీ మీ అంశలతో యాదవ కులమున జన్మింపవలెను. దేవతా స్త్రీలు కూడా తమ తమ అంశలచే నన్ను సేవించుటకై భూమిపై జన్మింపవలెను అని నీవన్నట్లు బ్రహ్మదేవుడు దేవతలకు తెలిపెను. పరమాత్మ చెవులకు మిక్కిలి ఇంపు గొలిపిడి నీ మాటలు విన్న దేవతలకు మనసు స్థిమితపడి సంతృప్తిలైరి. పిమ్మట వారు నీ యొక్క దయామృతము వలన చాలా సంతోషించి తమ తమ లోకములకు తిరిగిపోయిరి. ఆ సమయమున సూరసేనుని పుత్రుడైన వాసుదేవుడు ప్రసిద్ధి చెందిన మధురా పట్టణమునందు దేవకుని పుత్రిక అయిన దేవకీదేవిని వివాహమాడెను. ఆ పట్టణము రాబోవు కాలమున నీ సాన్నిధ్యము వలన పరమ పవిత్రమగును. ప్రభు, దేవకీ వసుదేవులు వివాహ అనంతరము దేవకీదేవి సహోదరుడైన కంసుడు ఆ వధూవరులను గౌరవించుచు తానే రథమును నడిపించుచుండెను. అప్పుడు మార్గమధ్యమున ఆకాశవాణి, మిక్కిలి దుర్మార్గుడవైన నిన్ను నీ సోదరి యొక్క అష్టమసుతుడు తప్పక సంహరించును అని హెచ్చరించినది. అందువలన దుష్టుడైన కంసుడు ప్రాణభయము వలన తన సోదరిని చంపుటకు ఖడ్గమును ఎత్తెను. పరమాత్మ మహా దుర్మార్గుడైన కంసుడు తన సోదరి యొక్క జుట్టు పట్టి చంపబోవుచుండగా వసుదేవుడు అతనిని చాలా అనునయించెను. అయినను అతడు సోదరి జుట్టును విడవలేదు. ఇప్పుడు వసుదేవుడు తమకు కలిగిన పుత్రులను తనకి సమర్పింతునని వాగ్దానము చేసినందువలన కంసుడు నిర్విచారముగా తన ఇంటికి పోయెను. తర్వాత కొంతకాలమునకు దేవకీదేవికి పుత్రుడు కలిగెను. తమ తొలి సంతానమును వసుదేవుడు కంసునికు అప్పగింపబోగా అతడు తన సోదరిపై గల ప్రేమతో దయతో ఆ శిశువుని చంపక వదిలిపెట్టెను. పరమేశ్వర, దుర్మార్గుల యొక్క దుష్టి బుద్ధి కూడా ఒక్కొక్కప్పుడు దయ కలిగి ఉండును కదా.
ప్రభు అప్పుడు నీ సంకల్పమున ప్రేరేపింపబడిన నారద మహర్షి కంసుని దగ్గరికి పోయి, కంస, వారందరూ రాక్షసాంశ వలన జన్మించినారు, యాదవులందరూ దేవతల యొక్క అంశము వలన ఉద్భవించినారు. ఈ విషయమును ఎరుగువ, దేవతల యొక్క ప్రార్థనను అనుసరించి మాయావి అయిన శ్రీహరి నిన్ను చంపుడికై యదువంశమున తప్పక జన్మించును అని అనెను. ఆ మాటలు విన్న కంసుడు కోపముతో యాదవులు అందరినీ బెదిరించుచు వాసుదేవుని పుత్రులు అందరినీ దాక్షణ్యముగా చంపివేశెను. మాధవ, దేవకీదేవి క్రమముగా శేషాంశమునున్న 7వ గర్భమును ధరించినది. అప్పుడు నీ ప్రేరణ వలన ఆ గర్భము రోహిణీదేవికి సంక్రమించినది. పిమ్మట సచ్చిదానంద స్వరూపుడువైన నీవు దేవకీదేవి గర్భమున ప్రవేశించితివి. అప్పుడు దేవతలు అందరూ నిన్ను స్తుతించిరి. అట్టి కృష్ణ పరమాత్మ నా యొక్క రోగములు అన్నిటినీ పోగొట్టి నాకు నీ యందు అనన్య భక్తి కలుగునట్లు చేయుము తండ్రి. 38వ దశకం. శ్రీకృష్ణుని గోకులమునకు చేర్చుట. పరమాత్మ, ఆనందస్వరూప, నీవు వర్షాకాలమున భూలోకమునందు అవతరించితివి. అప్పుడు మేఘములు ఆకాశమునందంతటను వ్యాపించి ఉండెను. వాటి నీలవర్ణ శోభలు శ్యామసుందరుడువైన నీ శరీర కాంతులను బోలి విరాజిల్లుచూ ఉండెను. దేవా, షోడశ కళలతో విలసిల్లుచు చంద్రుడు ఉదయించినట్లుగా లోకముల కేశములను తొలగించడి నీవు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించితివి. ఆ సమయమున వర్షించుచున్న మేఘజలములతో దిక్కులన్నీ చల్లబడినవి. తమ కోర్కెలు ఫలించినందులకు సజ్జనులు అందరూ పరమానంద భరితులైరి. ప్రభు, ప్రసూతి గృహమునందు నీలమేఘఛాయలతో విలసిల్లుచు నీవు శిశువుగా ఉన్నప్పుడును నీ విభూతులైన శంఖ చక్ర గద పద్మములు నిన్ను గూడి విరాజిల్లుచూనే ఉండెను. నీచే అలంకృతములైన కిరీటము, కంకణములు, భుజకీర్తులు, మణిహారములు మిలమిలలాడుచు అపూర్వ శోభలను వెదజల్లుచూ ఉండెను. వాసుదేవ, లక్ష్మీదేవి నీ వక్షస్థలమునందు విలీనమయ్యెను, సుఖముగా విరాజిల్లుచుండును. ప్రభావము ఆ లక్ష్మీదేవి యొక్క దివ్య కటాక్ష వీక్షణములు మనోహరముగా ప్రసరించుచు ఆ మందిరమున దుష్టుడైన కంసుని వలన ఏర్పడిన పీడలను హించుచున్నావా అన్నట్లు ఒప్పుచుండెను. ప్రభు, నీవు ఆనంద స్వరూపుడువు. అట్టి నీ దివ్య రూపము జితేంద్రియములు నియమనిష్ఠులు గలవారు అయిన మహర్షుల యొక్క మనస్సులకు ధరానిది. నీ దివ్య మంగళ రూపమును చూచినంతనే వాసుదేవుడు అంతులేని సంతోషముతో పొంగిపోయెను. ఆయన నేత్రముల నుండి ఆనంద బాష్పములు స్రవించెను. ఆయన దేహము పులకించిపోయెను, కంఠము గద్గదమయ్యెను. అప్పుడు కృపారసము ప్రసరింపజేయుచున్న నిన్ను ఆ వాసుదేవుడు ఇట్లు స్తుతింపసాగెను. ఓ పరమాత్మ, దేవదేవ, ప్రసన్నుడవు కమ్ము. నీ యొక్క నేత్ర విలాసములు తాపత్రయములనే తీగలను పడవలివలే అనాయాసముగా కోయును. సర్వ నియామకుడవైన నీవు నీ దయ పరిపూర్ణమైన కటాక్షములచే నా బాధలు అన్నిటినీ తొలగింపుజేయుము అనుచు వాసుదేవుడు నిన్ను చూచిన ఆనందములో ఈ విధముగా చాలా కాలము స్తుతించెను. స్వామి, నీ తల్లి అయిన దేవకీదేవి సంతోష పరవశురాలై ఆనంద బాష్పములను రాల్చుచు అనేక విధములైన స్తోత్రములచే నీ దివ్య గుణములను కీర్తించినది. అప్పుడు పరమా దయామయుడవైన నీవు ఆమెకు గల 2 జన్మలు లను జ్ఞాపకము చేసితివి. తరువాత ఆ దేవకీదేవి కోరిన రీతిగా నీవు మానవ బాలుని రూపమును ధరించితివి. ప్రభు, నీవు ఆ సమయమున నన్ను నందగోపుని ఇంటికి తీసుకొని పోయి అతని కుమార్తె అయిన యోగమాయను ఇక్కడికి తీసుకొని రమ్మని వాసుదేవునికి ప్రేరేపించితివి. పరమయోగులు సహితము నిన్ను తన హృదయములందే ధ్యానము చేయుచు నిలుపుకొందురు. కాని 2 పద్మముల మధ్య ఉన్న కలహంస శిశువు వలె సుందరమైన నిన్ను వాసుదేవుడు తన 2 చేతులతో నిలుపుకొనెను. ఆ సమయమున నందగోపాలుని ఇంట జన్మించిన యోగమాయాదేవి ఈ ప్రేరణ వలన గోకులమునందు ఉన్న జనులందరూ గాఢ నిద్రలో ఉండునట్లు చేసెను. ఇంకను విచిత్రమైన విషయం ఏమనగా మధురా నగరమునందు గట్టిగా మూయబడిన కారాగృహ ద్వారములు కూడా తమంతట తామే తెరుచుకునెను. స్వామి, వాసుదేవుడు
నిన్ను తీసుకొని గోకులమునకు పోవుచున్నప్పుడు ఆదిశేషుడు తన 1000 పడగలచే వర్షధారలను నీపై పడకుండా చేశాను. అట్లే చిమ్మ చీకటి యందు ఆ నాగమణుల వలన త్రోవయంతయు స్పష్టముగా కనబడసాగాను. ఈ విధముగా నిన్ను తన శిరమున వహించుచు నందగోకులమునకు పోవుచున్న వాసుదేవుడు మిక్కిలి ధన్యుడు. అట్టి నీవు మా రోగబాధలన్నిటినీ దయతో నివారింపుము తండ్రి ఓ గురువాయూరప్ప. ఈ కృష్ణుని గోకులమునకు చేర్చుట అను 38వ దశకం సమాప్తం. 39వ దశకమైన యోగమాయ నయన వర్ణనము. పరమాత్మ యాదవకుల శ్రేష్ఠుడైన వాసుదేవుడు నిన్ను తీసుకొని పోవుచున్నప్పుడు కాళిందీ నది ఆకాశమునకు తాకుతున్నంతగా ఎగిసిపడుచు నీటి తరంగములతో ప్రవహించుచుండెను. అంతటి అపార జలము కూడా ఇంద్రజాల ప్రభావమునకు లోనైనట్లుగా ఒక్కసారిగా మోకాళ్ళు లోతు కలవిగా అయ్యెను. ఇది ఎంత ఆశ్చర్యము తండ్రి! స్వామి వాసుదేవుడు నందగోకులమునకు పోగా అచట గోపాలురు గోపికలు అందరూ నిద్రపోవుచూ ఉండిరి. ద్వారములన్నీయు తెరవబడి ఉన్నవి. కానీ ఒక బాలిక యోగమాయ మాత్రం మందస్వరముతో ఏడ్చుచుండెను. నందుని ఇంటిలో ప్రవేశించి వాసుదేవుడు యశోద ప్రక్కలో నిన్ను పరుండబెట్టెను. ఆ శయ్య నుండి కపట కన్య అయిన మాయ శిశువుని ఎత్తుకొని వేగముగా మధురాపురమునకు తిరిగి వచ్చెను. స్వామి, అంతట నీ సోదరి అయిన యోగమాయ ఏడ్పును విననంతనే రాక్షస భటులు నిద్ర తొలగిపోయెను. అందువలన వారు వేగముగా పరుగెత్తుకొని పోయి దేవకీదేవి ప్రసవించెనను వార్త కంసునకు నివేదించిరి. అప్పుడు కంసుడు తత్తరపాటుతో తన వెంట్రుకలు చిందరవందరగా ఉండగా మిక్కిలి వేగముగా వచ్చి తన చెల్లెలి చేతిలోనున్న కన్యను చూసి ఒక్కసారిగా అసంతోషముకు లోనయ్యను. భగవన్ నిశ్చయముగా ఈ కన్య మాయావి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క మాయే కావచ్చును అని కంసుడు తన చెల్లెలి చేతిలోనున్న పసికందుని కమలములున్న సరస్సు నుండి ఏనుగు ఒక కమలమును లాగినట్లు లాగుకొనెను. ఆ తర్వాత అతడు నీ చెల్లెలైన యోగమాయాదేవిని ఒక రాతిపై విసిరి కొట్టెను. పరమాత్మ, నిన్ను ఊహించు భక్తుడు మృత్యుపాశము నుండి వెంటనే తప్పించుకొనున్నట్లు ఆ పసికందు కూడా వెంటనే కంసుని చేతిలో నుండి తప్పించుకొని క్రింద పడకుండగానే ఇంకొక రూపము పొందెను. అప్పుడు ఆ దేవి 8 భుజములు కలిగి ఉండెను. 8 ఆయుధములు ధరించి ఆకాశమున ప్రకాశించుచూ ఉండెను. పరమ దుర్మార్గుడైన కంస, నన్ను చావగొట్టిన నీకు ఏమి లాభము? నిన్ను సంహరించువాడు పుట్టి ఎక్కడో ఉన్నాడు. అందువలన నీ భవిష్యత్తును ఆలోచించుకొనుము అని నీ చెల్లెలు కంసుడిని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. దేవతలు స్తుతించుచుండగానే ఆ దేవి భూమండలమున అనేక దివ్య క్షేత్రములలో వెలిసినది. తెల్లవారిన తర్వాత కంసుడు తన సేవకుల అందరికను మహామాయ చెప్పిన మాటలు తెలిపెను. అంతటా గర్వోన్మత్తులైన ప్రలంబుడు, బకుడు, పూతన మొదలగు రాక్షసుల అందరూ నిన్ను చంపవలనని తలిచి చంటి పిల్లలను చంపుచు లోకమంతయు తిరగసాగిరి. దయలేని వారు చేయని దుష్కృత్యము ఏమి ఉండును? ముకుంద, నందగోపుని ఇంట అతని ఇల్లాలైన యశోదాదేవి ప్రక్కలో నీవు కాళ్ళు ఇటు అటు కదుల్చుచు ఏడ్చుచుంటివి. అప్పుడు స్త్రీలు లేచి యశోదమ్మకు మగపిల్లవాడు పుట్టెనని ప్రకటించిరి. అంతటా గోకులమంతయు సంతోషముతో పొంగిపోయినది. అప్పుడు వారు పొందిన ఆనందము ఎంతని ఎవరు వివరించగలరు? స్వామి, అప్పుడు యశోదాదేవి నల్ల కలువల మొగ్గవలే మనోహరముగానున్న నిన్ను అతి సమీపము నుండి చూసి సంతోషముతో పొంగిపోయినది. అంతట నీ సౌందర్యామృతమును ఆమె తన కన్నులడి దోసిళ్లతో తుర్రుకున్నది. వెంటనే తన శిశువునకు పరమానందముతో స్తన్యమును ఇచ్చినది. అప్పుడు ఆమె ఆ అందమైన చిన్నారి దేహమును చించసాగెను. నిజముగా ఆ యశోదామాత భాగ్యమే భాగ్యము. అంతటి అదృష్టము ఎవరికి అబ్బును? ముల్లోకములను మంగళములను ప్రసాదించు పరమాత్మ ఆ సమయములో పరమానంద భరితుడవై ఉన్నట్టి నందగోపుడు
బ్రాహ్మణోత్తములకు ఎన్నియో దాన ధర్మాలను చేసెను. అతడు విప్రవరులకు తన సర్వస్వమును సమర్పించెను. గోపాలురును ఆ ఆనంద సమయమున ఎక్కువ శుభకార్యములను గావించిరి. అంతటి సుందర స్వరూపుడవైన ఓ పరమాత్మ శ్రీకృష్ణ, నీవు మా రోగములు అన్నిటినీ పోగొట్టి నన్ను కాపాడుము స్వామి. వాసుదేవుడు యోగమాయను మధురకు చేర్చుట అను 39వ దశకం సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. జై గురువాయూరప్పన్.